పిల్లలు అనుకో, పిల్లలు ఏంటంటే దేవుళ్ళతో సమానం అంటారు. ఎందుకంటే కంటామినేట్ అయి ఉండరు పిల్లలు కదా. పిల్లల్లో కల్ముషం అనేది ఏమి ఉండదు. తో ఒక తాతయ్య అనమాట, అమ్మమ్మ తాత ఇద్దరు దగ్గర ఒక బాలుడు ఉండేవాడు. అతని పేరు ఐ డోంట్ రిమెంబర్, రాజు ఏదో ఉండేది, నాకు గుర్తు లేదు. బట్ ఆ తాతయ్య అమ్మమ్మ దగ్గర ఈ యొక్క మనవడు ఉండేవాడు అనమాట. సో వాళ్ళు ఏంటంటే, ఇట్స్ నాట్ ఈ రీసెంట్ స్టోరీ కాదు, పాత స్టోరీ అది. సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఊరి బయట కొంచెము ఉండేవాళ్ళు. వాళ్ళు అడవిలో నుంచి కొంచెం వెళ్తే ఆ స్కూల్ వస్తుంది బాబుది, పాఠశాల అనేది వచ్చేదన్నమాట. సో రోజు వీళ్ళ తాతయ్య నానమ్మ ఇద్దరు కలిసి వెళ్ళి బాబుని స్కూల్లో దింపేసి వచ్చేవారు, రోజు తీసుకొని వచ్చేవారు. అలా రోజు ప్రతిరోజు వాడికి మంచి మంచి భగవంతుని యొక్క కథలు చెప్పుకుంటూ తీసుకెళ్లడము, దింపి రావడము, రోజు పడుకునే ముందు కూడా మంచి మంచి కథలు చెప్పేసి పడుకోబెట్టేవాళ్ళు అనమాట. తో రోజు చేస్తూ ఉంటుంటే ఒక రోజు వాళ్ళ నాన్నమ్మకి చాలా అనారోగ్యం అయిపోయింది అనమాట. నాన్నమ్మ అనారోగ్యం అయిపోతే తను లేవలేని పరిస్థితి, ఇంకా ఆవిడని చూసుకోవడానికి వాళ్ళ తాతయ్య అక్కడే ఉన్నారు. అయితే వాళ్ళ తాతయ్య అన్నాడు, నాన్న ఇవాళ నువ్వే ఒక్కడివే వెళ్ళు స్కూల్కి అనేసి అన్నాడు అనమాట. బాబు అన్నాడు, అమ్మో నాన్న, తాతయ్య ఈ అడవిలో నుంచి నేను వెళ్ళలేను, నాకు చాలా భయము, మీరు రావాల్సిందే నాతోని అని అంటే, లేదు నాన్న, నానమ్మకి ఆరోగ్యం బాగాలేదు కదా, నేను ఎలా రాగలుగుతాను, నువ్వు ఒక్కడివే వెళ్ళు అనేసి అంటాడు అనమాట. సరే అయితే భయం వేస్తే ఏం చేయాలి అని అంటే, అప్పుడు వాళ్ళ తాతయ్య చెప్తాడు, నువ్వు రామ రామ కృష్ణ కృష్ణ అని అనుకుంటుండు, ఆ కృష్ణాని పిలు, రామాని పిలు, వాళ్ళే వస్తారు, నేను కాపాడుతారు, నువ్వు అలా రామ రామ అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళు అని అంటాడు. సరే అనేసి ఆ బాబు అలా అడవిలో నుంచి వెళ్తూ ఉంటే భయం వేస్తుంది కదా ఎవరికైనా, బాబుకు కూడా భయం వేస్తుంది అనమాట. ఆ సౌండ్స్, ఆ చీకటి, ఆ భయం వేస్తుంది, ఆ చెట్లు గాలికి భయం వేసేస్తుంది. అప్పుడు ఆయన గట్టిగా బాబు కళ్ళు మూసేసుకొని గట్టిగా రామ 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 కృష్ణ 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 అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బాబు వచ్చాడు, క్యూట్ గా ఒక బాబు వచ్చి, ఏంటి ఏమైంది, భయపేస్తుందా నీకు అని అంటే, అవును ఇవాళ రోజు మా తాతయ్య నాతో వచ్చేవాడు, ఇవాళ మా తాతయ్య రాలేదు, మా నాన్నమ్మకి అనారోగ్యంగా ఉంది, సో నాకు ఒక్కడికి వెళ్ళాలంటే భయంగా ఉంది, నువ్వు నాకు తోడు వస్తావా అని అంటాడు. సరే వస్తాను, నీ పేరేంటి అంటే, నా పేరు గోపాల్ అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్తారు అనమాట. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ ఉంటే మళ్ళీ ఆ గోపాల్ వస్తాడు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నేనున్నా కదా, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం పదా అనేసి అలా రోజు స్కూల్లోకి వెళ్ళేటప్పుడు గోపాల్ వస్తున్నాడు, ఆ గోపాల్తో వెళ్తున్నాడు వస్తున్నాడు. తాతయ్య అడిగాడు అనమాట, నాన్న నీకేం భయం వేయట్లేదా, బాగానే వెళ్ళిపోతున్నావు అంటే, ఎందుకు తాతయ్య భయము, గోపాల్ ఉన్నాడు కదా నా ఫ్రెండ్, రోజు నాకు గోపాల్ వస్తున్నాడు, గోపాల్తో వెళ్తున్నాను వస్తున్నాను అని అంటాడు అనమాట. ఒకరోజు ఆ బాబుది బర్త్డే ఉంటుంది, బాబు బర్త్డే ఉంటే గోపాలు ఆ అడవిలోంచి తెచ్చి అన్ని ఏమంటారు, ఏదో సమ్ కైండ్ ఆఫ్ రేగి పళ్ళేవో, స్వీట్ రేగి పళ్ళేవో ఇస్తాడనమాట. సరే ఇవి నేను మా సార్కి మా ఒక ఫ్రెండ్స్కి అందరికీ ఇస్తాను అని చెప్పేసి ఆ బాబు స్కూల్కి తీసుకెళ్తాడు. స్కూల్కి తీసుకెళ్ళాక సార్కి ఇస్తాడు, ఫ్రెండ్స్కి ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. అందరూ తింటారు. తిన్న తర్వాత అబ్బా ఎంత రుచిగా ఉంది, ఎంత తీయగా ఉంది, నాకు కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, అందరూ తీసుకుంటుంటే ఏమైందంటే ఆ బాస్కెట్లో నుంచి ఎన్నిసార్లు తీసుకుంటున్నా అందరికీ వస్తుంది, అందరూ తీసుకోగలుగుతున్నారు, అసలు ఎంటీ అవ్వటం లేదనమాట. ఎంటీ అవ్వకపోతే సార్కి డౌట్ వచ్చింది, ఇదేంటి ఇది ఎంటీ అవ్వటం లేదు, అసలు ఇంకా ఇస్తూనే ఉన్నాడు, ఇంకా ఇస్తూనే ఉన్నాడు. బాబు నీకు ఇది ఎవరు ఇచ్చారు అని అంటే, మా ఫ్రెండ్ గోపాల్ ఇచ్చాడు, ఇవన్నీ ఫ్రూట్స్ అడవిలోంచి తెంపుకొని వచ్చాడు, ఆ ఫ్రూట్స్ ఇచ్చారు అని. అవునా, ఎక్కడ నీ గోపాల్ని చూపించు, పిలువు తీసుకురా అని అంటే, సరే అనేసి సార్ వస్తాడనమాట. ఎందుకంటే మ్యాజికల్గా అయిపోతుంది, ఆ ఫ్రూట్స్ ఎన్నిసార్లు తీసినా ఎంటీ అవ్వట్లేదు బాస్కెట్. సో అలా వస్తూనే ఉన్నాయి. సో గోపాల్ దగ్గరికి వెళ్తాడు, ఈయన పిలుస్తాడు అనమాట గట్టి గట్టిగా, గోపాల్ 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 అనేసి. గోపాల్ రానేరాడు, ఎందుకు అంటే ఈతని మనసులో కల్మషం లేదు, స్వచ్ఛంగా ఉంది, స్వచ్ఛమైన మనసుతో భగవంతుని పిలిచాడు రామ కృష్ణ అని, అందుకు ఆ గోపాల్ వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. కానీ సార్ మనసులో ఆ ఒక్క కంటామినేటెడ్ కల్మషమైన మనసు వాళ్ళది. ఓకే, సో అందుకనే వాళ్ళకి కనిపించటం లేదు.
సో సార్ కొడతాడనమాట, బెదిరిస్తాడనమాట. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, నువ్వు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఏదో మ్యాజిక్ చేస్తున్నావు, ఇందులో నువ్వేమో చేస్తున్నావు, అది ఇది అని తిడతాడనమాట. తిడితే కాదు సార్, నాకు గోపాలే ఇచ్చాడు, గోపాలే ఇచ్చాడు అనేసి అని బెదిరిస్తూ ఉంటే, అప్పుడు ఈయన గట్టిగా గోపాల్ వచ్చి హెల్ప్ చేయి నాకు అని గట్టిగా పిలిస్తే అప్పుడు నిజంగా గోపాల్ వచ్చి హెల్ప్ చేస్తాడనమాట. నేనే ఇచ్చాను ఆయనకి, ఈ అడవిలో నుంచి వెతుక్కొని ఇచ్చాను అని. సో ఆ విధంగా మనము మన మనస్సు ఫస్ట్ క్లెన్జినెస్, ఎందుకంటే మన మనసు అంతా కూడా ఈ యొక్క ఈర్ష, ద్వేషాలు, కామ కోరికలతోని మొత్తము నిండిపోయింది కాబట్టి మనం భగవద్గీత చదువుతున్నా కూడా మనకి అర్థం అవ్వదు. మనం వీడియోలో ఆఫ్ చేసుకొని కూర్చుంటున్నాం, ఎందుకు అంటే మనము 100%గా శుద్ధంగా లేము కాబట్టి 100%గా కూర్చొని భక్తితో వినలేకపోతున్నాము. సో అందుకని మనం ఫస్ట్ మన ఈ మలినం అంతా వెళ్ళిపోవాలి అని అంటే మనము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్న నామాన్ని ఫస్ట్ మనం రోజు జపించాలి. జపిస్తే ఏంటి అంటే ఇక్కడ క్లెన్స్, మొత్తం డర్టీ అంతా వెళ్ళిపోతుంది. ఆ డర్టీ అంతా వెళ్ళిపోతేనే మన హృదయంలో ఉన్న భగవంతుని మనము చూడగలుగుతాము. అప్పటి వరకు మనం చూడలేము, ఆయన గురించి విన్నా కూడా మనకి పెద్దగా చెవులోకి ఎక్కదు. సో ఫస్ట్ ఇవన్నీ ఇంద్రియాలు క్లీన్ చేసుకోవాలి, మనం శుద్ధం చేసుకోవాలి. శుద్ధం చేసుకుంటేనే మనం భగవద్గీత ఏదైతే చదువుతున్నామో శ్రద్ధగా అటెంటివ్గా వినగలుగుతాము, మన జీవితంలో దాన్ని పాటించగలుగుతాం భగవద్గీతని. సో అందుకనే ఈ యొక్క హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మహామంత్రాన్ని కూడా మంచిగా శ్రద్ధగా పలకండి, రోజు అటెంటివ్గా పలకండి. డెఫినెట్లీ మీకు భగవంతుని యొక్క విషయాలు ఏవైతే చెప్పగలనుకుంటున్నాడో అవన్నీ మనకి అర్థం అవుతాయి.